కష్టపడి పైకి వచ్చాను. నన్ను అందరినీ ఇలా చూపించింది రాఘవేంద్ర స్వామి. సో ఆయన్ని నేను స్క్రీన్లో అలా చూడాలని రాఘవేంద్ర మీద ప్రొడక్షన్ పెట్టి ఆయన స్టాచ్యూ పెట్టి దానికోసం. దైవభక్తుడు అంటున్నారు పక్కన, ఇంకో పక్కన దెయ్యం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటి కాంట్రాస్ట్ ఏంటి? రెండు సైడ్ హెల్ప్ జరుగుతుంది మనకి. ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా దెయ్యం సినిమాలు చేయాలని చెప్పి? లేదు, అది అది మన ఫ్లోలో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ చేసి బంచ్ ఆఫ్ హర్రర్ మూవీస్ లారెన్స్ అనగానే మనకి అది కదా ఫస్ట్ మనం చేసింది యాక్షన్ ఫిల్మ్ చేసి. ఫస్ట్ స్టైల్ గానే మాస్ ఏమో యాక్షన్, తర్వాత డ్యాన్స్ ఫిల్మ్ స్టైల్, తర్వాత డాన్స్ చేసాం. తర్వాత వేరే జానర్ ఏమి వెళ్దానప్పుడు ఇది దొరికింది. తర్వాత అది 4th దాకా వస్తుంది నేనే అనుకోలేదు. అండ్ అది మెప్పించడం కూడా, హారర్ మూవీ ఒకసారి మెప్పించగలరు, రెండోసారి మెప్పించగలరు. ఫ్రాంచైజీలో మెప్పించడం చాలా కష్టం. అది అదృష్టం కదా మనకి వచ్చింది. ఇప్పుడు హిందీలో కానీ మన తమిళ్లో కానీ వేరే ఎక్కడ 4th పార్ట్ దాకా రాలేదు. ఇది ఇచ్చారు నాకు 10th పార్ట్ దాకా తీసుకెళ్ళాలి. ఇది లైఫ్లో దేవుడు ఒక ఇచ్చినప్పుడు ఎందుకు చేసుకోకూడదు? దీని మీద ఏమన్నా రీసెర్చ్లు చేస్తూ ఉన్నారా? అంటే కొత్తగా కోరుకుంటారు కదా ప్రేక్షకులు. ఏమీ లేదు, 10 మంది దగ్గర కూర్చొని ఒక కథ వింటే చాలు. నా ఇంట్లో ఇలా జరిగింది, నీ ఇంట్లో ఇలా జరిగింది చెప్తేనే చాలు. ఈ ఫిల్మ్కి ఎక్కువ కష్టపడే అవసరం లేదు. సో లారెన్స్ గారు, మీ సినిమా లైఫ్ నుంచి మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్తే డిఫరెంట్ చారిటీస్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ కానివ్వండి, మీరు కానీ ఏంటి, ఎట్లా జరుగుతూ ఉన్నాయి, అసలు ఎందుకు చేయాలనుకున్నారు, కారణం ఏంటి? ఎందుకు చేయకూడదు ఫస్ట్? అంటే అందరూ సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ చేసే ఇదిలో లేరు. అందుకని మనం ఇప్పుడు పుట్టేప్పుడే సిల్వర్ స్పూన్ తోటి పుడతారు. వాళ్ళు చేయలేదంటే పర్వాలేదు, కష్టపడి వచ్చేవాళ్ళు తప్పకుండా చేయాలి. ఎందుకంటే మన కష్టం తెలుసు కాబట్టి. తర్వాత దేవుడి భక్తి ఉండే వల్ల లైఫ్ ఏమీ కాదు, ఏమీ తీసుకెళ్ళము అని మనకి తొందరగానే దేవుడు నాకు చూపించారు. నేను కూడా ఒక 10 years బ్యాక్ నా ఇంట్లో ఇప్పుడు 60 పిల్లలు చదివిస్తున్నాం. బయట 200 పిల్లలు, ఓపెన్ హార్ట్ సర్జరీ 150 దాకా చేసాం. ఇదన్నీ నేనే చేస్తున్నాను 10 years బిఫోర్ దాకా నేను అనుకున్నాను. తర్వాత అర్థమైంది నా లోపల నుంచి దేవుడు చేస్తున్నారు, మనం జస్ట్ వర్కరే అనే ఫీల్ అయింది మనకి. తర్వాత నేను కష్టపడేప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. దానివల్ల నేను ఇప్పుడు కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను. మన పైకి వచ్చేప్పుడు తప్పకుండా నలుగురికి హెల్ప్ చేయాలి. ఇది అన్నిటికైనా మా అమ్మకు గుడి కట్టించాను నేను. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే, మిగతా వాళ్ళకి మంచి చేస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది.